నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ ముందుకు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సెక్రటేరియట్లో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయంకా సంస్థ ఇతర ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యి పరిశ్రమల అభివృద్ధికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని, తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం వెల్లడించారు. వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ తమ కంపెనీ భవిష్యత్తులో చందన్వెల్లి పారిశ్రామిక వాడలో ప్రారంభించబడిన ఐటీ సేవలలో 250 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని యువతకు ఐటీ ఉద్యోగాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఐటీ ఇండస్ట్రియల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇండస్ట్రియల్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, వెల్స్పన్ గ్రూప్ హెడ్ చింతన్ థాకర్, భార్గవ్ మొవ్వా తదితరులు సమావేశానికి హాజరయ్యారు.